ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అన్న విషయం అందరికీ తెలుసు. తిరుపతిని మనం దర్శించడానికి వెళ్తాం. దర్శనము తర్వాత దానికి ముందు జరిగే ఒక ప్రక్రియ, గుండు కొట్టించుకోవటం, ముండనము, దర్శనము, తర్వాత లడ్డు ప్రసాద స్వీకరణ. ఇంతటితో తిరుపతి యాత్ర ముగిస్తుంది. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా, కారులో వెళ్ళేటప్పుడైనా గోవిందా అనేటటువంటి శబ్దాన్ని పలికేదానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి జనసందోహం. ఒకరో ఇద్దరో ఉంటారు పుణ్యాత్మలు. గోవింద అనేటటువంటి శబ్దం పరమాత్ముల్లో చైతన్యం, అది కదలికలు తెస్తుంది. నీ హృదయంలో పేరుకొని పెట్టుకున్నటువంటి మురికి గోవింద అనేటటువంటి శబ్దంతో తుడిచిపెట్టుకోబోతుంది. మీ భాషలో చెప్పాలంటే, చూడండి, బాగా కాగుతున్నటువంటి పెను మీద దోశ వేసేయడానికి ఏం చేస్తారు? ముందు నీళ్లు చల్లుతాడు వాడు. ఆ నీళ్లు చల్లినప్పుడు ఏమవుతుంది? అది పొంగు వస్తుంది చిటపటలాడుతూ. దాన్ని అలా బట్టతో కానీ మరి ఇంకేదో ఉపకరణంతో దాన్ని అలా శుభ్రం చేస్తాడు. అప్పుడు పెనుము దోశ అందించేదానికి సిద్ధమవుతుంది కదా. అలాగే గోవిందాని మనస్ఫూర్తిగా నువ్వు ఉచ్చరించావనుకోండి, నీ మనసులో పేరుకోనుందే మురికి అది తొలగిపోతుంది. అయ్యో గోవిందా అంటే పక్కన వాడేదని అనుకుంటాడేమో, మన హీనభావంతో చూస్తాడేమో, ఆ మహాభక్తుడు బయలుదేరినాడండి అని అంటారనేటటువంటి ఉద్దేశంతో వాణ్ణి వీణ్ణి చూస్తూ నోరాల పలకలేనటువంటి దుస్థితికి మనం ఉన్నాం. దేనికండి గంటలు మేము అక్కడ వైకుంఠ క్యూలో నిలబడ్డామండి, మూగవాడిగా కూర్చొని అక్కడ లోకాభిరామాయణం చర్చించుకుంటూ. ఎలా ఉంటుందో తిరుపతి యాత్ర నేను చూసున్నాను. అక్కడే ప్లాన్స్ వేసుకుంటారు. భగవచ్చింతన అనేది లేదు అని విమర్శిస్తున్నానని కాదు సుమా, వాస్తవం చెప్తున్నాను. కలి యొక్క ప్రభావాన్ని చెప్తున్నాను ఇక్కడ. అలా నీ చేత భగవన్నామాన్ని ఉచ్చరించకుండా నిన్ను అడ్డుకుంటున్నటువంటి ఆ కలిని నేను దూషిస్తున్నాను. ఇది కలి యొక్క ప్రభావం. అలాంటి ప్రభావము నుండి రక్షింపబడేటటువంటిది వెంకటేశ్వరునిలో అద్భుతమైన కరుణను నీ మీదకు కురిపించేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క వజ్ర కవచం అన్నాను. అనేక దేవతలకు కవచాలు ఉంటాయి. నేను అనేక కవచాలు చెప్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఏ ఒక్కరికి కూడా వజ్ర కవచము అనేటటువంటి నామం ఉండదు. కేవలం కవచం అని ఉంటుంది. నారాయణ కవచం, దుర్గా కవచం, మహాలక్ష్మి కవచము, ఇలా కవచాలు ఉంటాయి. కానీ వజ్ర కవచము అనేటటువంటి శబ్ద ప్రయోగం మరి ఏ కవచానికి చేయలేదు. కారణం, వజ్రం అంటే ఏమిటి? ఎంత గట్టిగా ఉంటుంది, దాన్ని ఇంకెవరూ ఎదుర్కోలేరు. అలాంటి వజ్ర కవచాన్ని తిరుపతిలో వెళ్ళేటప్పుడు పారాయణం చేయండి. పుష్కరంలో స్నానం చేసొచ్చి పారాయణం చేయండి. ఇదేం పెద్ద ఒక 100 శ్లోకాలు ఏమి ఉండదు, చాలా చిన్నది. చదివి చెప్తాను మీకు నేను. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు దాన్ని పారాయణం చేస్తూ వెళ్ళండి. క్యూ లైన్లో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు సమయం అంతా వృధా చేసుకోవడం నారాయణ శబ్దాన్ని, ఆ కవచాన్ని పునఃపునగా మీరు పఠిస్తూ ఉండండి. వాంఛలు తీరుతాయి. వాంఛలకే కదా వెళ్ళేది. కానీ ఈ కవచం చదివినటువంటి వాడికి
భయం అనేటటువంటిది తొలగిపోద్ది. దానికి ఏమిటండి భయం, మాకేం భయం లేదు, మేము నిర్భయం అని అంటారు. భయం లేనటువంటి వ్యక్తి లేడు. భయం అంటే ఏదో భూతమో ఏదో వచ్చి మనల్ని భయపిస్తుందని అనుకోవటం వెర్రి. అనుక్షణం నువ్వు భయపడుతూనే జీవితం గడుపుతా. వివాహం కాలేదని, వివాహం అయితే ఏమవుతుందని, సంసారం లేదు, సంసారం అయితే ఏమవుతుందని అనుక్షణం భయంతో నేను జీవితం గడుపుతూ ఉంటా. అలాంటి భయాల్ని పూర్తిగా నిర్మూలించి శ్రీ వెంకటేశ్వరుని యొక్క వజ్ర కవచ ధారణతో ఉత్కృష్టమైనటువంటి స్థితి, రక్షణ కలుగుతుంది. ఇక్కడ చెప్తాడు, నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యాంతదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరో అవతు ప్రాణేశ ప్రాణనిలయగ ప్రాణం రక్షతు మే హరి ఆకాశరాట్ సుతనాథాం ఆత్మానం మే సదా అవతు దేవదేవోత్తమహం పాయాద్దేహం మే వెంకటేశ్వరహం సర్వత్రా సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరహం పాలయేన్నామకం కర్మ సాఫల్యం నః ప్రయశ్చతి ఏతాద్వజ్ర కవచం అభేద్యం వెంకటేశుతుః సాయం ప్రాతక పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయః. సాయంత్రము హృదయం పూట ఎవడైతే ఈ కవచాన్ని పారాయణం చేస్తూ తిరుమల యాత్ర చేసినా, చూస్తుంటాం కదండి, తిరుమలకు వెళ్ళారు, వస్తూ వస్తూ కానరాని లోకాలకి వెళ్ళిపోయినారని మనం చూస్తుంటాము. అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కారణము మన పాపమే కారణం. దానికి నిర్భయంగా చెప్తున్నాను. తెలుసో తెలియకో పుణ్యక్షేత్రములకు వెళితే ఎంత పుణ్యం ఉంటుందో, పుణ్యక్షేత్రములకు వెళ్ళిన తర్వాత చేయకూడనటువంటి పనులు చేసినా ఆ పాపం కూడా అలాగే ఉంటుంది సుమా. అందుకని చెప్తున్నారు ఇక్కడ, పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ. మృత్యు భయమేముండదు, పూర్ణ ఆయుష్కు ఉంటాడు. మానవుడికి 120 సంవత్సరాలు పూర్తిగా ఆయుష్ ఉంటుంది. కానీ మనం మన యొక్క చేష్టల చేత, అధర్మ ప్రవర్తన చేత ఆ ఆయువును మనం క్షీణింపజేసుకుంటాం. మనం పరమాత్మ అందరికీ సమానమైనటువంటి ఆయుష్ ఇస్తాం. ఆ ఆయుష్ క్షీణం చేయడానికి కారణం మనమే కాని పరమాత్మ కాదు. కనుక ఈ వజ్ర కవచం అమోఘమైనటువంటిది. ఏంటి? నారాయణ పరబ్రహ్మ అన్ని కారణాలకు కారణమైనటువంటి వెంకటేశ్వరుడు, అతడు నాకు కవచము అంటే నన్ను రక్షించుగాక అని ఇక్కడ మనం దృఢమైనటువంటి సంకల్పంతో చెప్తున్నాం. అలాగే అనంతమైనటువంటి శిరస్సులో విరాట్ స్వరూపుడైనటువంటి వెంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక. శరీరంలో అత్యంత ప్రధానమైనటువంటిది జ్ఞానేంద్రియములు ఉన్నటువంటి ఈ శిరోభాగము సుభిక్షంగా ఉంటేనే మనకు ఉంటాయి. కొద్దిగా మెదడు అట్టిట్టయినా, మహాజ్ఞాని అయినా సరే, సైంటిస్ట్ అయినా సరే వెర్రి చూపులు చూడాల్సిందే సుమా. కనుక ఇలాంటి శిరస్సును, ఏ శిరస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నానో అలాంటి శిరస్సును నాకు రక్షించమని ప్రార్థిస్తున్నాడు. ప్రాణం అనేటటువంటిది ఉత్కృష్టము. అందరం మనం ప్రాణం మీద ఆధారపడి ఉంటాం. ప్రాణాన్ని ప్రేమించినంతగా ఎవరిని మనం ప్రేమించం. అలాంటి ప్రాణాన్ని రక్షించేటటువంటి ప్రాణ రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు అని ఇక్కడ మనకు ఈ వజ్ర కవచంలో చెప్తుంది. కనుక ఈ వజ్ర కవచాన్ని తిరుమలకు వెళ్లే ముందు, అలాగే దర్శనం చేసుకుంటున్నప్పుడు శ్రీ వెంకటేశ్వరుని చూస్తూ అలా కవచాన్ని పారాయణం చేసుకొని ఒక్కసారి ఆనంద నిలయంలో ఉండేటటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని తరించాలనేటటువంటి ఉద్దేశంతో తిరుపతి నుంచి వచ్చినాం. తిరుపతికి వెళ్ళలేదండి, కేవలం తిరుపతికి వెళ్ళే వాళ్లే చదవాలా అంటే అది కాదు. నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఎందుకంటే కలియుగ వైకుంఠం అది. ప్రతినిత్యం ఇంట్లో ఉన్నటువంటి వారు చదివేను కదండి, 2 నిమిషాలు కూడా పట్టలేదు. అలా స్వామివారి ముందు ఈ చదివి ఒక పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకో. భక్తి శ్రద్ధలతో రక్షింపబడతావు. ఎన్ని చెప్తున్నానండి.
ఒకటే రెండా అనేకమైనటువంటి సాధనలు మీకు నేను అందిస్తూ ఉన్నాను. మరి చేస్తున్నారు లేదు ఆ పరమాత్మకే తెలియాలి. ఎన్నెన్ని చేసామండి అనొచ్చు మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడు కూరగాయలు ఉన్నాయండి, కూరగాయల అంగడికి పోతావు, అన్నీ తినేవే, కానీ నీకు కావాల్సింది వేరుకుంటావు. ఇన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఏడో ఒకటి వాడు ఎన్నుకొని తరిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అన్నీ మిమ్మల్ని చేయమని చెప్పడం లేదు. ఇది వాటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటావు కదా. ఓహో, ఇదైతే నాకు అనుష్ఠానానికి యోగ్యంగా ఉన్నది, నేను చేయగలుగుతాననేటటువంటి ఉద్దేశంతో దాన్ని గ్రహిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. కనుక ఈ అన్ని దగ్గర లభిస్తుంది. వెంకటేశ్వర వజ్ర కవచం లభిస్తుంది. లేదు, లభించలేదు, అలాంటి వారు నాకు ఫోన్ చేస్తే నేను మీకు ఈ వజ్ర కవచాన్ని అందిస్తాను. 9966690246 కాల్ చేసి అర్థిస్తే ఈ యొక్క శ్రీ వెంకటేశ్వరుడు యొక్క వజ్ర కవచాన్ని అందిస్తాను. చక్కగా చేసుకోండి. ఓ శనివారం రోజు స్వామివారికి తులసిమాల వేసి ఆనందంగా ఈ యొక్క కవచాన్ని పారాయణం చేయండి. భగవతారాధన కోసంగానే మన జన్మండి. నేను చెప్తున్నాను అనేక పర్యాయాలు మీకు. పుణ్యం సంపాదించుకోండి, పుణ్యం చేతనే సుఖం లభిస్తుంది అని ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. పుణ్యం లేదనుకోండి, సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం జీవితాంతం పాపాలు చేస్తుంటే దుఃఖం కాక మరి ఏమనుభవిస్తావు? కనుక శ్రీ వెంకటేశ్వరుని యొక్క వజ్ర కవచాన్ని అందరూ కూడా పారాయణం చేసి ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ మరొక్కసారి కావాల్సినటువంటి వారు మాత్రమే సుమా 9966690246 కాల్ చేస్తే ఈ వెంకటేశ్వరుడి యొక్క కవచాన్ని మీకు నేను అందిస్తాను. లేదు మేము నెట్లో కొట్టుకుంటామంటే దిగ్గంగా కొట్టుకొని చూచి వ్రాసుకొని ప్రింటౌట్ తీసుకొని పారాయణం చేసి మీరు తరిస్తే చాలండి. అయ్యో నాకు నేను వీడియో చేశానే, నన్ను ఎవ్వరు కూడా పలకరించలేదే, నాకు ఎవరు ఫోన్ చేసిలారని చింతించను నేను. ఎందుకంటే నేను ఏది చెప్పినా వెంటనే మీరు గూగుల్లోకి వెళతారన్న సంగతి నాకు తెలుసు. అక్కడ లేనప్పుడు నాకు ఫోన్ చేస్తారు, స్వామి గూగుల్లో వెతికామండి కనపడటం లేదు అని. ఆ ప్రయత్నం చేయండి. లేనటువంటి వారు నాకు ఫోన్ చేయండి. తెలుసు కదా నంబర్ 9966690246 కాల్ చేయండి. ఆ వజ్ర కవచాన్ని మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. చక్కగా పారాయణం చేసి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.